దేవుని వాక్యం చదువుకుందాము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 3 వచనాలు 4 వచనాలు చదువుకుందామండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేరి. వరచట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా నీ పాద సన్నిధి మాకు దయచేసినందులకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మీ దాసుని నిలిపి మాతో మాట్లాడినందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, పాపం ఎంత భయంకరమైనదయ్యా, పాపం ఎంత చెడ్డదయ్యా, పాపం మానవుని ఎంత పతనం చేస్తుందయ్యా. మీ దాసుని బలపరచి దావీదు జీవితంలో పాపము గుర్చిన పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపం ద్వారా దావీదు కలిగిన మేలు, దీవెన, రక్షణ మా ఎదుటికి తీసుకొచ్చినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఇంకా మీ చేతిలో బలముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి, మనుషుని మరుగుపరచండి, కొన్ని ఆత్మలను రక్షించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క కృపను బట్టి ఈ దినమంతా మరే వలె ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములు, పాఠములను నేర్చుకునే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు తన దాసును బలపరిచి ఇచ్చిన ఆ శ్రేష్టమైన సందేశమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు పాపం గొప్పది, దావీదు యొక్క పశ్చాత్తాపము మరీ మరీ గొప్పదండి. His sin is great, but his repentance is మచ్ మోర్ గ్రేటర్ అన్నాడండి.
His sin is great, but his repentance is much more greater. చాలామంది దావీదు జీవితాన్ని చూసి తమ స్వనాశనం కోరుకుంటున్నారు. చాలామంది అండి స్వనాశనం కోరుకుంటున్నారు. అంటే ఏంటి, దావీదు అంతటోడు పాపం చేస్తే లేదా, నేను పాపం చేస్తే అని చేస్తున్నారండి. అది స్వనాశనం కోరుకుంటున్నారు. దావీదు పాపం చేసింది వాస్తవం, కానీ చేసిన పాపం కంటే ఎక్కువ పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని తాకింది, దేవుని కోపాన్ని, ఉగ్రతను ఆపింది, దేవుని కృపను దావీదు మీద కురుంబరింప చేసింది. నాతానమన్నాడు, ఏమన్నాడు? నువ్వు చావాలి. ఏమన్నాడు? నువ్వు చావాలి. దావీదు కనుక పశ్చాత్తాపడకపోతే చచ్చిపోయాడు, చంపేసేవాడు, దేవుడు చంపేసేవాడు. కానీ నేను పాపం చేశానని పశ్చాత్తాపడ్డాడు. నీవు చావాలి, కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను క్షమించాడు. రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం మానవ హృదయంలో లేకపోతే, మనం ఒప్పుకునే పశ్చాత్తాపము నిజమైనది కాకపోతే, హృదయాంతరాళములో నుండి వచ్చేది కాకపోతే, అది ఇంకా వేషధారణతో కూడిన పాపం కంటే ఇంకా వేషధారణతో కూడిందండి. చేసిన పాపం కంటే ఇది ఇంకా ఇంకా భయంకరమైన పాపం అండి. దావీదు పబ్లిక్గానే ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ చేరి వచ్చిన మనలో పాపమును దాచుకున్నవారు ఉన్నారా? ఉన్నారు. 19వ కీర్తన చదివించారు కదా, నా రహస్య పాపం అన్నాడండి. ఏమన్నాడు చెప్పండి? ఏ పాపం? రహస్య పాపం. ఎవరి దగ్గర ఉంటుంది? రహస్య పాపం ఎవరి దగ్గర ఉంటుంది? విశ్వాసుల దగ్గర ఉంటుందండి. పాపం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, వాక్యం చెప్తారు, సేవ చేస్తారు, ఇవన్నీ చేస్తానంటారు. కానీ లోపల ఏముంటుంది? నా రహస్య పాపం. ఆ రహస్య పాపాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా రహస్యంగా దాచిపెడుతున్నావా? దేవుడు అన్నమాట, నువ్వు చావాలిరా, నువ్వు చావాలి. కానీ పశ్చాత్తాపడు, క్షమిస్తాడు. అంతేకాదు, మరలా వాడుకుంటాడు. అంతేకాదు, అధికంగా వాడుకుంటాడు, అధికంగా వాడుకుంటాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్ కదండి, అంతా ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని హృదయము, దేవుని చెవి ఎల్లప్పుడూ పాపి ఎప్పుడు పశ్చాత్తాపడతాడా, నేను పాపం చేశాను ప్రభువా దేవా అని ఎప్పుడు అంటాడా అని ఆయన చెవి ఎప్పుడు సిద్ధంగా ఉన్నదండి. ఈ రాత్రి నీ పాపం విషయమై పశ్చాత్తాపడు. ప్రభు సన్నిధిలో నీ పాపములు ఒప్పుకో. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు. దేవుని బిడ్డవైపోతావు. నీ పేరు జీవగ్రంథములో ఉంటుంది. నీ జీవితంలో ఒక క్రొత్త అధ్యాయం ప్రారంభిస్తాడు. నీ జీవితం బాగుపడిద్ది, పరలోకం ఇస్తాడు. ఇన్ని ఏం చేస్తే ఇస్తాడు చెప్పండి? కానుకేస్తే రాదు, సేవకులను తీసుకెళ్ళి భోజనం పెట్టి జేబులో డబ్బులు పెడితే కాదు, మంచిగా మాట్లాడితే కాదు. పశ్చాత్తాపడాలి, రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తాపడాలి. అంతే. ఈ రాత్రి పశ్చాత్తాపంతో నీ పాపాలు ఒప్పుకో.
ప్రభు క్షమిస్తారు. యేసు క్రీస్తు ప్రభు క్షమించలేని పాపమే లేదు. యేసు క్రీస్తు ప్రభు రక్షించలేని వ్యక్తే లేడు. మనము చదువుకున్న లేఖన భాగం ఉదయమున మనం ఇజ్రాయేల్ దేశపు చిన్నదాని గురించి చెప్పుకున్నాం కదండి. అదే కదా, ఈ రాత్రి ఆ చిన్నదన్న మాట నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త యొద్దకు వెళితే ఏమవుతాడు? బాగుపడతాడు. ఈ రాత్రి నువ్వు కూడా బాగుపడాలని మా ఆశ. ఈ రాత్రి నువ్వు కూడా బాగుపడాలని, మనం బాగుపడాలని తండ్రి దేవుని ఆశ. బాగుపడాలని ఆశ ఉన్నదా? యేసుప్రభుని నమ్ముకో. బాగుపడాలని అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు కదండి. ఎలీషా అంటే రక్షకుడు అని అర్థం అండి. యేసు అంటే రక్షకుడు. యెహోషువ అన్న, ఎలీషా అన్న, యెషయా అన్న, యెహోషువ అన్న, ఇవన్నీ రక్షకుడు. ఇక దేవుడు రక్షకుడని, రక్షకుడు దేవుడికి అటు ఇటు అంటే కానీ అన్నిటికీ అర్థం ఏంటి? రక్షకుడు. అక్కడ చదువుకున్నాం, ఉదయం చెప్పుకున్నాం కదండి. ఈ అధ్యాయము కుష్ఠరోగితో ప్రారంభించబడింది, కుష్ఠరోగితో ముగిసింది. మొదటి వచనం చదువుతున్నాం చూడండి. ఆ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. నా మాట పట్టుకో. అతడు మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. మా సంఘ పెద్దగారు అంటూనే చెప్పారని చెప్తా కదండి. ఆయన అంటాడు, అయ్యా పౌలబ్బాయి, గాని వచ్చిన కాడల్లా హాని ఉందన్నాడండి. ఏముంది? గానులు ఏముంది చెప్పండి? హాని ఉంది. ఇంకో పెద్దగారు అన్నాడు, గానిలో గూని ఉందన్నాడండి. ఇద్దరు మా సంఘ పెద్దలే చెప్పిన వాళ్ళు, పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదండి, ఇద్దరు రైల్వే ఎంప్లాయీసే. పౌలబ్బాయి, నీ జీవితంలో గాని అనేది లేకుండా చూసుకోమన్నాడండి. ఏమన్నాడు? నీ జీవితంలో గాని అనేది లేకుండా చూసుకో అంటే అర్థమైందమ్మా? అయ్యా అర్థమైందా? అతని గురించి ఏముంది? అతడు మహాపరాక్రమశాలి కానీ ఇది అంతా ఎగిరిపోయింది. గాని అని తర్వాత చెప్పేవారికి ఏమైంది చెప్పండి? మహాపరాక్రమశాలి అన్నదంతా ఏమైపోయింది? ఈ గానిలో ఏమైంది? కొట్టుకుపోయింది. ఇప్పుడు మనకు మా పెద్దగారు అన్నాడంటేనే, అయ్యా నీ జీవితంలో గాని అనేది లేకుండా చూసుకోమని. ఇప్పుడు ఎట్లా మనకి అది ఎట్లా అర్థమైద్ది? ఆ సహోదరి చక్కగా ప్రార్థన చేసిద్దయ్యా. ఒక్క కూడిక కూడా మానుకోదు, అన్ని కూడికలకు వస్తుంది అయ్యా. కానీ గయ్యాలి ఏమైంది చెప్పరేమ్మా? మంచి అన్ని కూడికలు వస్తుంది, చక్కగా ప్రార్థన చేసేది. కానీ ఈ మొత్తం ఎగిరిపోయింది. కానీ గొయ్యాలి. మా సంఘ పెద్ద భలే వాక్యం చెప్తాడయ్యా. కానీ చెప్పండి, కానీ దొంగోడు ఏమైంది?
ఎగిరిపోయింది. మా సేవకుడు అబ్బో భలే చెప్తాడు, భలే అసలు మా సేవకుడు చెప్తే అసలు కళ్ళం నీళ్ళు వస్తాయి. సేవకుడు కానీ వ్యభిచారి, దొంగ, చెడ్డోడు, ఎగిరిపోయింది. పాపిష్టి. ఆలోచన చేసుకో. అతడు మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. విశ్వాసి, నీ జీవితంలో నా జీవితంలో గాని లేకుండా చూసుకో. ఆ సహోదరి గొప్ప ప్రార్థనా పర్రాలు, అంతే. ఇక అంతకు తర్వాత మళ్ళీ గాని అని చెప్పకూడదు. మా సేవకుడు గొప్పవాడు, ఇక గాని అని చెప్పకూడదు. మా పెద్ద చాలా యోగ్యుడు, ఇక గాని అనేది రాకూడదు. చూసుకో. ఈ యొక్క అధ్యాయంలో నయమాను పోగొట్టుకున్నవి 7 సంగతులు ఉన్నాయండి. ఇంగ్లీష్లో అయితే బాగుంటాయి. ఈ లాస్ట్ 7 థింగ్స్ అంటారండి. ఒకటి, జాన్లీ బ్రదరు ఇద్దరు మంచి ట్రాన్స్లేటర్స్, వీళ్ళు బాగా తర్జుమా చేస్తారు ఇంగ్లీష్ స్పీకర్స్కి. ఈ లాస్ట్ ఈజ్ హెల్త్ అంటే ఒకటి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. రెండవది ఈ లాస్ట్ ఈజ్ వే. ఏం చెప్పాడు? దారి తప్పాడు. అంటే ఎట్లా తెలిసింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఈ లాస్ట్ ఈజ్ వే. మూడవది ఈ లాస్ట్ ఈజ్ టెంపర్. అయ్యా తెలుగు ఏం చెప్తాయా? సరే, ఈ లాస్ట్ ఈజ్ టెంపర్. ఆయన తన సహనాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు చెప్పండి? సహనాన్ని కోల్పోయాడు. ఎట్లా? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు కదా, యోర్దాను నదిలో మునుగయ్య అంటే ఆయన వచ్చి నా రోగం ఉన్న దగ్గర చేయిబెట్టి తన దేవుని నామని ప్రార్థన చేసి బాగు చేస్తాడు అనుకున్నా. ఇంతకంటే గొప్ప నదులు నా దేశంలో తిప్పోరాదాం అని ఆవేశంతో వెళ్ళిపోతున్నాడు. ఈ లాస్ట్ ఈజ్ టెంపర్. వెళ్ళిపోతుంటే అతనితో పాటు ఉన్న ఒక పరిచారకుడు వచ్చి, అయ్యా నాయనా అన్నాడు. నాయనా అన్నాడు. మృదువైన మాట కోపమును చల్లార్చిద్ది కదండి. మృదువైన మాట కోపం చల్లార్చిద్ది. నాయనా, ఏంట్రా నాయనా, ఆ ప్రవక్త ఏదోనో గొప్ప పని చేయమంటే చేస్తావు కదా. ఏం గొప్ప పని? ఒక 20-30 మణుగుల బంగారం ఏముంటే ఇస్తావు కదా. 1,00,000 మందికి భోజనాలు పెట్టమంటే పెడతావు కదా. 1 కిలోమీటర్ మోకాళ్ళ మీద నడిచి వెళ్ళమంటే నడిచి వెళ్తావు కదా. త్వరగా చెప్తున్నా. ఇప్పుడు మన కాంటెంపరీ సొసైటీ అనమాట. ఇంకేదన్నా చేయమంటే చేస్తావు కదా. ఆయన ఏమనలేదు కదయ్యా, నదిలో మునుగు చూడరాదా? సరే వెనక రథం చెప్పురా అన్నాడు. యోర్దాను నదికి పోయి సైన్యాధిపతి ఏం చేస్తున్నాడు? మునుగుతున్నాడు. ఈ లాస్ట్ ఈజ్ ప్రైడ్. ఏం పోయిందండి చెప్పరే? అతడు గర్వం పోయింది. అతడు గర్వం పోయేదాకా అతడు బాగుపడలా. ఆ మాట పట్టుకో ఈ రాత్రి. అతడు గర్వం పోయేదాకా చెప్పయ్యా, అతడు బాగుపడలా. విశ్వాసి, నీ గర్వం, నాను కూడా విశ్వాసినే, నా గర్వం పోయేదాకా మనం బాగుపడము. నాశనమునకు ముందు ఎంతమంది ఎందుకు పడిపోయారు, పతనమైపోయారు? ఏం పోలేదు? గర్వం పోలా. అతడు గర్వం పోయింది, అతడు బాగుపడ్డాడు. నాలో నీలో గర్వం ఉన్నంతకాలం మనం బాగుపడము.
సేవకుడైనా స్పీకర్ అయినా సరే. గర్వం పోయింది, ఏమయ్యాడు? గర్వం పోగొట్టుకో, గర్వం పోగొట్టుకో. దేవుడు దీవిస్తాడు. తగ్గించుకుంటే హెచ్చిస్తాడు, హెచ్చించుకుంటే తగ్గిస్తాడు. ఆరవది, ఐదవది, ఈ లాస్ట్ ఈజ్ డిసీజ్. ఏం పోయింది? రోగం పోయింది కదండి, రోగం పోయింది. ఆ తర్వాత ఆరవది కదా, ఆరవదేనా? 6 కదా. ఈ లాస్ట్ ఈజ్ గాడ్స్. దేవుని పోగొట్టుకున్నాడు. వాళ్ళ దేవుని వదిలేశాడు కదా. వాళ్ళ దేవతలు దేవుళ్ళు అనుకో, తన దేవతల్ని పోగొట్టుకున్నాడు. ఫైనల్లీ ఈ లాస్ట్ ఈజ్ వెల్త్. డబ్బు పోయింది కదండి. గ్యాజ్ వచ్చి తీసుకెళ్ళాడు కదా. ఆయన ఏం చేశాడు? డబ్బు పోయింది. మొట్టమొదటి ఏం పోగొట్టుకున్నాడు? హెల్త్. ఇప్పుడు ఏం పోయింది? వెల్త్. పోతే పోయిందిలే, డబ్బు పోతే పోయిందిలే. దేవుడు దొరికాడు. యెహోవా రక్షణ దేవుడు దొరికాడు. నిజదేవుడు దొరికాడు. నిజదేవుడు దొరికాడు. నిజరక్షణ దొరికింది. అతడు రక్షించబడ్డాడు. ఎన్ని పోయినా అతడు ఏమయ్యాడు? నిజదేవుని నమ్ముకున్నాడు. యెహోవా దేవుని, యేసు దేవుని, బాగుపడ్డాడు, రక్షించబడ్డాడు. రోగం పోవటమే కాదు, అతడు పాపం పోయింది. ఈ లాస్ట్ ఈజ్ సిన్. పాపం పోయింది. అతడు రక్షించబడ్డాడు. హి వాజ్ సేవ్డ్. రక్షించబడ్డాడండి, నిజంగా రక్షించబడ్డాడు. రుజువులు ఉన్నాయి కదండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క లేఖన భాగంలో ఒక మాట మీదుట ఉంచి నేను ప్రార్థన చేస్తానండి. ఆ చిన్నదన్న మాట, నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త యొద్దకు వెళితే బాగుపడతాడు. అమ్మా అదా, ఆ మాట ఎవరికి చెప్పింది? భార్యకి చెప్పింది. ఆ భార్య ఎవరికి చెప్పింది? భర్తకు చెప్పింది. అతడు ఎవరికి చెప్పాడు? రాజుకు చెప్పాడు. రాజు ఎవరికి తను రాశాడు? ఇశ్రాయేలు రాజుకు రాశాడు. ఆ మాట పట్టుకో. నా యజమానుడు బాగుపడతాడని ఆ చిన్నది చెప్పితే, ఆ యజమానురాలు తన భర్తకు చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పింది? బాగుపడాలని కదా. నా భర్త బాగుపడాలని. అతడు పోయి రాజుకు ఎందుకు చెప్పాడు? చెప్పరమ్మా. నయమాను పోయి రాజుకు చెప్పాడు, అయ్యా షోమ్రోలో ప్రవక్త ఉన్నాడంట, కుష్ఠరోగం బాగు చేస్తాడంట, నువ్వు మరి నాకు కాగితం రాసి నేను వెళ్తానంటే. ఎందుకు చెప్పాడు నయమాను? చెప్పండి. ఎందుకు? అతనికి బాగుపడాలని ఆశ ఉంది. అది నయమాను భార్యకు ఆశ ఉంది. ఏమిటి? ఎవరు బాగుపడాలని? నా భర్త బాగుపడాలని. నయమానుకు ఆశ ఉంది. ఏమని? నేను బాగుపడాలని. నయమాను సైన్యాధిపతి, ఎన్నో యుద్ధాలు చేశాడు, జయం పొందాడు కదండి. ఊరక చెప్తున్నానండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అన్నమాట. యుద్ధానికి వెళ్ళబోతున్నాడు ఒక శత్రు సేన మీదకి. ఆ యొక్క సైన్యాధిపతి డ్రెస్ ఉంటుంది కదా, ఆ సైన్యాధిపతి డ్రెస్ వేసుకున్నాడు. భర్త ఇక సైన్యాధిపతి డ్రెస్ వేసుకునే వారికి భార్యకి ఆనందంగా ఉంది. గుమ్మం దాకా వచ్చింది.
ఆ రథసారథి రథం తీసుకొచ్చాడు, రథం ఎక్కాడు, టీవీగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు చెప్పండి? టీవీగా ఉన్నాడు. ఎట్లా? సైన్యాధిపతి రాజు తర్వాత అంత టీవీగా ఉన్నాడు. భార్య వైపు చూశాడు, వెళ్ళొస్తానంది అన్నాడు. ఆమె ఏమైనా ఉంటుంది? క్షేమముగా వెళ్ళి జయముతో రా. ఎట్లా? క్షేమంగా వెళ్ళి జయముతో రా. వెళ్ళాడు, రథం వెళ్ళిపోయింది. చూస్తూ ఉంది భర్త కనపడేదాకా. వెళ్ళాడు, యుద్ధాలు చేశాడు, జయం పొందాడు. యొక్క దోసుకున్న సొమ్ముతో వస్తూ ఉన్నాడు, వెండి బంగారాలు తీసుకొస్తున్నాడు. అంత దూరములో మా యొక్క భర్త వస్తున్న రథాలు గుర్రాల స్వరం ఉంది. నా భర్త వస్తున్నాడని ఆశ ఇంట్లో నుంచి పరుగుస్తూ వచ్చింది. అంత దూరంలో చూశాడు, ఈమె చూసింది, కేక వేశాడు, జయం మందే. ఏమన్నాడు? జయం మందే. అంటే ఈమెకి ఎట్టుంది? ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. జయం మందే. వచ్చేసాడు, ఇంట్లోకి వచ్చేసాడు. అబ్బో జయం మందే, ఇగో బంగారు, ఇగో. అబ్బా ఎంతో ఉప్పొంగిపోతున్నాడు అతడు. ఈమె జయం మందే తెచ్చిన బహుమాన ఈ దోసుకున్నవన్నీ జయం మందే. సంతోషం, ఆనందం అండి. అన్నీ దాచిపెట్టేశారు. ఇక ఎవరంగా ఇది పెద్ద గొలుసు, ఇది ఆహారం, ఇది ఖరీదు, ఇక ఎన్నెన్నో మురుసుకుంది, పెట్టుకున్నాడు. స్నానం చేయబోతున్నాడు, బట్టలన్నీ ఇప్పాడు, ఒక టవాలు కట్టుకున్నాడు, చూసుకున్నాడు. ఏముంది? కుష్ఠరోగం. ఇప్పుడు దాకా వచ్చిన ఆనందం అంతా ఏమైంది? ఆవిరైపోయింది. మంచి మాట చెప్పారయ్యా. ఏమైపోయింది? అంత ఆనందం ఏమైపోయింది? తనకున్న అంత సంపాదించి జీవం తెచ్చినా కూడా అతనుకున్నదంతా ఏమైపోయిందండి? ఆవిరైపోయింది. అయ్యో అయ్యో అని అతను దుఃఖం, బాధ. అరే అయ్యా ఇట్ అయిపోయానే. అతను భార్య కూడా చూసింది. ఆమెకి ఎట్లా ఉంటుందో చెప్పండి? రథం మీద తెచ్చి అవన్నీ తీసుకొచ్చి డ్రెస్ వేసుకొని అనుకుంటే కౌగులించుకొని యుద్ధం చేయమని ఎంతో మురుసుకుంది. భర్త స్నానానికి వెళ్తుంటే రోజు చూస్తుందిలే, ఇప్పుడు చూసింది. చూసుకుంటే ఎట్టుంది ఆమెకి? ఆమెకు కూడా హృదయంలో ఆవేదన, ఆమెకు ఆవేదన, ఈయనకి ఆవేదన, అన్నీ ఉన్నాయి. కానీ ఆవేదన. ఆయనకు ఒక ఆలోచన అండి, నేను ఎప్పుడు బాగుపడతాను, నేను బాగుపడాలి. ఆమెకు ఒక ఆవేదన అండి. ఆమెకు ఆవేదన ఏంటి? అన్నా చెప్పండి అమ్మా, మీకు తెలిసిందే కదా. ఎవరు? నా భర్త ఎప్పుడు బాగుపడతాడు, ఆమెకు ఆవేదన. అతనికి ఆవేదన ఏంటి? నేను ఎప్పుడు బాగుపడాలని అతనికి ఆవేదన. ఈ ఆవేదన నేను బాగుపడాలని ప్రతి మనిషికి ఉంటుందండి. త్రాగుబోతుకు ఉంటుంది నేను బాగుపడాలని, నరహంతకుడికి కూడా ఉంటుందండి ఏంటి? బాగుపడాలని. పచ్చి వ్యభిచారికి ఉంటుంది, వేశ్యకు ఉంటుంది ఏమని? బాగుపడాలని. ప్రతి వ్యక్తి ఎంత చెడ్డ వ్యక్తి అయినా, ఎంత నీచమైన పని జీవితం జీవిస్తున్నా, తన జీవితంలో ఒకానొక సమయమున, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయమున ఇలా దిగులు పడిపోతాడండి. ఇలా తప్పక ఆలోచన వస్తుంది ఏమని? నేను ఎప్పుడు బాగుపడాలి, ఇంతేనా నా జీవితం, ఇదే జీవితం జీవించాలా, ఇట్లానే నశించిపోవాలా, నాకు బాగుపడే అవకాశం లేదా, నాకు బాగుపడే అవకాశం లేదా అని ప్రతి మనిషికి ఉంటుందండి, ప్రతి వ్యక్తికి ఉంటుంది ఆ కోరిక అండి.
అసలు ఆ కోరిక లేని మనిషే లేడు. మరలా చెప్తున్నా, తన జీవితంలో ఒకరోజు, ఎప్పుడో ఒకరోజు ఈ తలంపు వస్తుంది, ఈ కోరిక ఉంటుంది, తప్పక ఈ ఆశ ఉంటుందండి. ఏమని? ఈ పాపం మానుకోవాలి, నేను బాగుపడాలి అని తప్పక ఆశ ఉంటుందండి. కుటుంబాల్లో దిగులు ఉన్నాయి. మాట వినని కొడుకును చూసి తండ్రి ఏడుస్తున్నాడు, నా కొడుకు ఇప్పుడు బాగుపడతాడని. దారి తప్పిన కుమార్తెను గుచ్చి తల్లి ఏడుస్తుంది. ఏమని? నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడని. త్రాగుబోతూ భర్తను చూసి ఎంతమంది భార్యలు విలపిస్తున్నారు, నా భర్త ఎప్పుడు బాగుపడతాడు, నా భర్త. కన్నీరు కార్చుకుంటున్నారు. కన్నీరు కార్చడం, ఆయన కాళ్ళ పట్టుకుంటున్నారు, అయ్యా మానుకోని. ఎంతమంది ఏడుస్తున్నారండి, భార్య భర్తను పట్టుకొని ఏడుస్తున్నారు, దుఃఖంతో కన్నీరుతో కారుస్తున్నారు, నా భర్త ఎప్పుడు బాగుపడతాడు. నా దారి తప్పిన భార్యను తలుసుకొని భర్త కూడా ఏమైపోతున్నాడు, కుమిలిపోతూ నా భార్య ఎప్పుడు బాగుపడుతుంది అంటున్నాడు. నా భార్య ఎప్పుడు బాగుపడుతుంది. ఒక భయంకరమైన వ్యక్తి తను ఏకాంతంగా కూర్చున్నప్పుడు అతడే అనుకుంటున్నాడండి, నేను ఎప్పుడు బాగుపడతాను. ఇది నా చరిత్ర, ఇది నీ చరిత్ర, ప్రతి ఇంటి చరిత్ర. ఇది ప్రతి ఒక్కరిలో, ప్రతి ఇంటిలో ఈ మాట ఉంటుంది, బాగుపడాలని. ఇట్లా కోటాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది సహోదరులండి వచ్చి ఏడుస్తుంటారు, అన్నా మా భర్తకు తాగుబోతున్నా, ఈ డబ్బులు ఇవ్వడన్నా, కొడతాడన్నా, బిడ్డలకు అన్నం లేదన్నా, నా భర్త మారాలని ప్రార్థన చేయమని ఎంతోమంది అండి, అసలు ఇంచుమించుకు చాలామంది అండి, ఎంతోమంది ఏడుస్తూ చెప్తుంటారు. ఇక్కడ వస్తుంటే దారిలో చాలా సంవత్సరాల క్రితం త్రిపురాంతకం దాటిన తర్వాత ఏనుగుదిన్నపల్లి అని ఉంటుందండి, ఒక ఊరండి, ఏనుగుదిన్నపల్లి ఊరు. ఆ తర్వాత జనగుడిపాడు, విసుకులగుడివాడు అని ఉంటాయి కదా, సానికవరం, అక్కడకు ప్రార్థనకి వెళ్తే దండయాత్రకి వెళ్ళాము. అన్న ఎండకు ఉంది, నువ్వు ఒక చెట్టు కింద కూర్చోమన్నారు, మంచం వేశారు, అక్కడ చెట్టు కింద పండుకున్నాను. ఒక సహోదరుడు వచ్చాడు, నేను ఇక ఏం చెప్పను, అబ్బాయి పేరు కూడా గుర్తే నాకు. అన్నా ఏడుస్తున్నాడు. ఏంటి తమ్ముడా అన్నా నా భార్య కొరకు ప్రార్థన చెయ్యన్నా అన్నాడు. ఏంటి తమ్ముడా అన్నాను. నా భార్య వెళ్ళిపోయిందన్న ఎవరితోనన్నాడు. పాప ఆయన వేదన అన్నమాట, వెళ్ళిపోయిందన్న. నా భార్య బాగుపడి మళ్ళీ తిరిగి రావాలని ప్రార్థన చేయమని కన్నీటితో ఏడ్చాడండి. అతడేనా? భార్యల కొరకు భర్తలు ఎంతమంది కూలిపోతున్నారండి, లోపల చెప్పుకోలేక కూలిపోతున్నారు. అతడు నా భార్య బాగుపడాలని అతనికి ఆశ, తాగుబోతున్న భర్త బాగుపడాలని భార్యకు ఆశ, నా కొడుకులు నా పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రులకు ఆశ, నేను బాగుపడాలని నాకు ఆశ. ఎవరు బాగు చేస్తారు? ఈ వ్యక్తిని ఎవరు బాగు చేస్తారు? నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నానండి. ఇలా కోటాలు చేసి నేను వెళ్ళాను మా ఊరిలో 5 గంటలకి, గుంటూరులో ఉదయం 5 గంటలకు బస్సు ఉందండి. అది మా ఊరు వెళ్ళే వరకు 6 అయింది అన్నమాట. ఆ రోజుల్లో కూడా సారాయి అమ్మేవారు, గవర్నమెంటే సారాయి కొట్లు పెట్టారండి. సారాయి కొట్లు ఓపెన్ చేసిన బిగినింగ్ డేస్ అన్నమాట. రామారావు గారు బ్యాన్ చేశాడు కదా, ఆ తర్వాత సారాయి కొట్లు ఓపెన్ చేశారు. ఆ సారాయి కొట్టు ఎక్కడుందంటే బస్సు దిగి మెయిన్ రోడ్డు నుంచి మా ఇంటికి వెళ్ళే వీధి రోడ్లోని మొట్టమొదటిలోని పెట్టారండి సారాయి కొట్టు.
ఈ కట్టుకుండగానే వెళ్ళాలి నేను. ఇంకా దూరమే మా ఇల్లు, కానీ ఫస్ట్లో ఆ సారాయి కొట్టు ఉంది. ఉదయం 6 అయిందండి. బ్యాగు తీసుకుని వెళ్తున్నా, ఒక అతను వచ్చాడు. అప్పటికే తాగి ఉన్నాడండి. వచ్చి మావయ్య అన్నాడండి. మావయ్య అన్నవరికి నా గుండె జల్లుమంది. ఎందుకంటే తాగి ఉన్నాడు కదా, పక్కనే సారాయి కొట్టు ఉంది కదా, సారాయి తాగటానికి డబ్బులు ఏముంటాడని. నువ్వు అందుకు నిజమయ్యా. నాకు జల్లు ఎందుకు పడిందంటే ఈలేక కాదు, నా దగ్గర ఉంది ప్రభు బిడ్డలు ఇచ్చిన సొమ్ము, దేవుని సొమ్ము ఇది. ప్రభువా, నీ సొమ్ము తాగబోతుడికి ఎట్టిచ్చేదయ్యా అని లోపల ఒక భయం వేసింది. ఈ పోతే వాడు తిడతాడండి, ఏమైనా అంటాడు. పోరా ఏదైతే అంటాడు కదా, వాడు ఏమన్నా మనం అనకూడదుగా. నువ్వు విశ్వాసి సేవకుడు, వాడు తాగుబోతాడు అని అంటారు, మనల్ని అంటారు కదా. ఏం చేయాలి ప్రభువా? నిజమయ్యా అట్లా సంఘటన, ప్రభువా నన్ను కాపాడమని నేను ప్రార్థన చేసుకుంటుంటే ఇంకా దగ్గరకు వచ్చి సారాయి కొట్టుకెళ్ళి చూపించాడు. నిజం, సారాయి కొట్టు చూపించే ఇక అయ్యా ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఇట్లా చేయలెత్తి, మావయ్య అది మానుకుని బాగుపడాలి, నా కోసం ప్రార్థన చేయన్నాడండి. దానికెళ్ళి చూపిస్తూ మానుకొని బాగుపడాలి, నా కోసం ప్రార్థన చేయమన్నాడండి. అతడు అక్కడైనా బాగుపడాలని ఎంతమందికి లేదండి? బాగుపడాలని అందరికీ ఉంది. ఎవరు బాగు చేస్తారు? ఈ త్రాగుబోతును, ఈ వ్యభిచారి, ఈ మోసగాన్ని ఈ పాపిని ఎవరు బాగు చేస్తారు? ఒక ఆయన కేక వేశాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపిస్తాడు? ఏంటి దౌర్భాగ్యం? రోమాపత్రిక 7వ అధ్యాయం చదువుకోండి. సువార్త యాంగిల్లో నేను చెప్తున్నా, సువార్త కోణములో నుండి. అయ్యో నేనంత దౌర్భాగ్యం. ఏది దౌర్భాగ్యం? మంచి మంచిగా చెయ్యాలనుకుంటున్నా కానీ చెయ్యాలనుకున్న మంచి చేయలేక చేయకూడని చెడే చేస్తున్నా. పాపం చేయకూడదు అనుకుంటున్నా, పాపమే చేస్తున్నా. పాపం మానుకోవాలనుకుంటున్నా, మానుకునే వాళ్ళు అనుకున్న కొందని పాపానికి ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నా. నన్ను ఎవడు విడిపిస్తాడు? నేను పాపానికి అమ్ముడుపోయా. నా దేహంలో ఒక నియమం ఉన్నది, పాప నియమం నన్ను ఏలుతుందన్నాడు. అతడు నేనెంతో దౌర్భాగ్యుడు, నన్ను ఎవడు విడిపిస్తాడు అని కేక వేశాడు. ఎందుకు? పాపం చేయకూడదు అని అనుకుంటున్నాడు అన్నమాట. అనుకుంటాడు కానీ ఏం చేస్తున్నాడు? చేస్తూనే ఉన్నాడండి. మానాలనుకుంటున్నాడు, మానలేకపోతున్నాడు. మారాలనుకుంటున్నాడు, మారలేకపోతున్నాడు. ఇది నా సమస్య, ఇది నీ సమస్య. మారాలి అనుకుంటున్నావు, మారలేకపోతున్నావు. చాలామంది ఇట్లా కూడకమైన తర్వాత వచ్చి చెప్తూ ఉంటారండి, అంకులు మీ వాక్యం వింటుంటే ప్రభువుని నమ్ముకోవాలని ఆశ ఉంటుంది, కానీ మారాలని ఆశ ఉంటుంది, కానీ నిలబడలేము, పత్యం నిలబడలేము, అన్నీ మానుకుని మారి నమ్ముకుంటాము అని చెప్తూ ఉంటాం. అన్నీ ఏం చేసి మానుకుని నమ్ముకుంటాము అంటారండి. మొత్తానికి మాని అన్నీ చెప్పండి, నమ్ముకోవాలని ఆశ ఉందంటారు. నువ్వు మానలేవయ్యా,
నువ్వు మానలేవమ్మా. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు మానుకుని నా దగ్గర రమ్మంట్లా. ఎందుకు తెలుసు? ఇప్పుడు దాకా నువ్వేం ప్రయత్నం చేశావు? మానుకోవాలని చెప్పాం కదా, అందరికి ఉంటుందని. పాపం మానుకోవాలి, నేను మారాలి, మానుకోవాలి, మారాలని ప్రతి వ్యక్తికి ఉంటుందండి. ప్రతి వ్యక్తికి ఉంటుందండి. ప్రతి వ్యక్తికి ఉంటుంది. అసలు నీకు నువ్వే, నాకు నేనే ఒట్టు పెట్టుకుంటా, ఇదే ఆఖర్. ఏంటి? ఇదే ఆఖర్. ఏంటి? దేనికి? పాపం చేయటానికి ఇక ఇదే ఆఖర్. ఇక అని ఒట్టు పెట్టుకుంటా, నీ తోడు, నా తోడు, దేవుని తోడు అని ఏం చేసుకుంటామండి? ఇక ఇదే ఆఖరు పాపం, ఇక ఇదే ఆఖరు అని అనుకుంటాము, ఒట్టు పెట్టుకుంటాము, నా తోడు అనుకుంటాం, దేవుడు ఇక ఎన్నెన్నో తోడులు పెట్టుకుంటాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళా వాళ్ళకి అట్లా, నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఇది ఎవరి వల్ల కాదు. ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారు? ఈ పాపిని ఎవరు బాగు చేస్తారు? ఈ వ్యభిచారిని ఎవరు బాగు చేస్తారు? ఈ త్రాగుబోతుని ఎవరు బాగు చేస్తారు? ఈ చెడిపోయిన వ్యక్తిని ఎవరు బాగు చేస్తారు? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 38:16. నీవు నన్ను బాగు చేయుదువు. చాలా లేదయ్యా? చాలు చాలు, ఇక అంతవరకేలే. నీవు నన్ను బాగు చేస్తావు, మనుషులు కాదు. హిజ్కియా రాజుకు కూడా మరణకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చి బాగుపడ్డాడు, సరేలే. ఆ మాట పట్టుకో. రాజు అన్న మాట అండి, రాజు అన్న మాట ఏమన్నాడు చెప్పండి? ఎవరు బాగు చేస్తారయ్యా? చెప్పరే? దేవా యెహోవా, దేవా యెహోవా, దేవా యెహోవా, నీవు నన్ను బాగు చేయుదువు. నీవే నన్ను బాగు చేసావు, నీవే నన్ను బాగు చేసావు, నువ్వు నన్ను బాగు చేస్తావు, నువ్వు నన్ను బాగు చేసావు, నీవు నన్ను బాగు చేయుదువు. ఈ రాత్రి సందేశం అదే. ఎవరు నన్ను బాగు చేయలేరు. లోకం ఎట్లుందో నీకు తెలుసు, నాకు తెలుసు కదండి. మనం బాగుపడుతుంటే లోకం ఎట్లా ఉంటుంది చెప్పరన్నా? మనకు తెలిసిన మాటే కదా. ఎదుటోడు బాగుపడుతుంటే మనకు ఎట్లుంటుంది అయ్యా? నువ్వు బాగుపడుతుంటే లోకం కుళ్ళుకుంటుంది, మరి నువ్వు చెడిపోతుంటే లోకం నవ్వుకుంటుంది. ఇది ఇక్కడ నువ్వు బాగుపడుతుంటే లోకం కుళ్ళుకుంటుంది, నువ్వు చెడిపోతుంటే లోకం నవ్వుకుంటుంది. కానీ నన్ను చూసి నేను బాగుపడాలనుకున్న ఒకే వ్యక్తి యేసు ప్రభువు. నీ బాగు నా బాగు కోరేవాడు ఒక్కడే, యేసు ప్రభువే. ఆయన భూలోకమును చూడగా అది ఏమైపోయింది? అది చెడిపోయింది. భూమి మీద మానవులు తమ మార్గమును ఏం చేశారు? చెరిపివేసుకున్నారు. మానవుడా, అమ్మా, అయ్యా, పురుషులు, స్త్రీలు, యువకులు, దేవుని గ్రంథం బైబిల్ తేటగా చెప్తుంది. భూలోకమును చూస్తే చెడిపోయింది. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే ఏంటి? మనుషులై. మానవుడు చెడిపోయాడు. ఓబద్యాలు, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోతివి. ఎట్లా చెడిపోయాడు? నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోతివి. వేషం బాగుంది, డ్రెస్సు బాగుంది, చదువు బాగుంది, పిలుపు బాగుంది, మర్యాద బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను చూస్తే నువ్వెలా ఉన్నావు? నువ్వు బొత్తిగా
నువ్వు బొత్తిగా చెడిపోయావు. నీ కన్ను చెడిపోయింది, నీ హృదయం చెడిపోయింది, నీ మనసు చెడిపోయింది, నీ నడక చెడిపోయింది, నీవే చెడిపోయావు. అరకాలు మొదలు నడినెత్తి వరకు ఏమయ్యావు? స్వస్థత లేదు, గాయాలు, పచ్చి పుండ్లు. మానవుడా చెడిపోయావు. కన్ను చెడ్డది, నా కన్ను నీ కన్ను చెడ్డది, హృదయం చెడ్డది, ప్రవర్తన చెడ్డది, నడక చెడ్డది. కేవలం ఊహ ఎల్లప్పుడూ చెప్పండి, మానవుని ఊహ తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి. ఎవరన్నారా మాట? దేవుడే. జలప్రళయం అయిన తరువాత కదండి. తలంపులు, ఊహలు, ఆలోచనలు కేవలం ఎటువంటివి? చెడ్డవి. ఈ చెడ్డవాటిని ఎవరు బాగు చేస్తారు? హిజ్కియారాజు అన్నమాట, నీవు నన్ను బాగు చేస్తావు. ఈ రాత్రి యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. ఈ రాత్రి యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ రాత్రి యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఈ రాత్రి యేసు ప్రభు నేను ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాత ఒక నూతన సృష్టిగా చేస్తాడు. హీ విల్ బిగిన్ ఏ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ఆయన ఏం చేస్తాడు? ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రక్షకుడు చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం అండి. 7వ అధ్యాయము 37వ వచనం. 7:37లో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఎంతటిని చెప్పండి? ఎంతటని? ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఆ బాగు అనే మాట పట్టుకుని మనం ప్రార్థన చేసుకుందాం అన్నమాట. ఆ రక్షకుడు పరలోకం నుండి చూసినప్పుడు భూలోకం ఏమైంది? చెడిపోయినది. ఈ చెడిపోయిన మానవుని బాగు చేయటానికి దేవదేవుడు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను చూశాడు. నా జీవితాన్ని చూశాడు. మన యొక్క నరక స్థితిని మనం పొందబోవు నరకాగ్ని ఎరిగిన వాడై, పాపం చేసి పతనమై నాశనానికి, నరకానికి, అగ్నికి పరుగు తీస్తుండగా పరలోకుడు చూశాడు. ఆయన ప్రేమను తొందర చేయగా యేసు క్రీస్తు అని పేరుతో లోకానికి పరుగున వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ మాట చెప్పు చాలు. ఇప్పుడు దాకా చెప్పిన ఒక్క మాటే చెప్పు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఈ పాపిని బాగు చేయటానికి, ఈ త్రాగుబోతును బాగు చేయటానికి, ఈ వ్యభిచారిని బాగు చేయటానికి, ఈ మోసగాన్ని, ఈ దొంగను బాగు చేయటానికి ఆయన పరలోకం నుండి లోకానికి పరుగున వచ్చాడు. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహిమలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి చూపునిచ్చారు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, నీటి మీద నడిచాడు, గాలి తుఫాను గద్దించాడు, చనిపోయిన వాడిని బ్రతికించాడు. అందుకు రాలా యేసయ్య. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పిన మాట అండి. నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడండి. నేను పాపులను పిలవటానికి వచ్చానన్నాడండి. అంతవరకు చెప్పింది ఆగిపోతే బాగా ఉండేది. తర్వాత ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడండి. అడిగారు ఆనాటి ప్రజలు, ఇదేంటి ప్రభువా, ఎవరైనా మంచివారి కొరకు వస్తారు, చెడ్డవారిని శిక్షిస్తారు కదా వచ్చేది, నువ్వేంటి పాపుల కొరకు వచ్చానంటున్నావు, నీతిమంతుల కొరకు రాలేదని అంటున్నావు,
దీనిలో అర్థం ఏంటి, భావం ఏమిటి అని అడిగితే యేసు ప్రభువు ఒక ప్రశ్న వేశారు. వైద్యుడు ఎవరికి అవసరం అన్నాడండి. వైద్యుడు ఎవరికి అవసరం? రోగికి వైద్యుడు అవసరం. రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. పాప రోగివయ్యా, పాప రోగివమ్మా, పాప రోగులు అమ్మా, పాప రోగులు అమ్మా. రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. నేను పాపిని, నాకెవరు కావాలి? నేను చెడ్డవాడు, నాకెవరు కావాలి? నన్ను శిక్షించేవాడు కావాలా, నన్ను రక్షించేవాడు కావాలా? నేను పాపిని, నన్ను త్రోసివేసేవాడు కావాలా, నన్ను చేర్చుకునేవాడు కావాలా? నేను పాపిని, పాపిష్టుడు అనేవాడు కావాలా, నన్ను ప్రేమించేవాడు కావాలా? నా దగ్గరికి వచ్చేవాడు కావాలా, నన్ను దూరంగా నెట్టివేసేవాడు కావాలా? నన్ను ప్రేమించేవాడు, నన్ను పలకరించి, నన్ను చూసి జాలిపడేవాడు కావాలా, నన్ను చూసి కోపపడేవాడు కావాలా? నన్ను అని నెట్టివేసేవాడు కావాలా, నన్ను చేర్చుకునేవాడు కావాలా? ఎవరు కావాలి? నన్ను ప్రేమించేవాడు కావాలి. ఈ పాపిని చూసి జాలిపడేవాడు కావాలి, నా దగ్గరికి వచ్చేవాడు కావాలి, నన్ను పలకరించేవాడు కావాలి, నా జీవితం బాగు చేసేవాడు కావాలి, నా జీవితం బాగు చేసేవాడు కావాలి. ఎవరు? యేసు ప్రభువే. పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. దేవదేవుడు మానవుడుగా వచ్చాడు. పాపుల పంక్తిని కూర్చున్నాడు. పాపుల స్నేహితుడని పిలువబడ్డాడు. పాపిని ప్రేమించాడు. యేసుప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు అనేకులు ఏం చేశాడు? బాగు చేశాడు కదండి. కుష్ఠరోగిని బాగు చేశాడు కదా. కుష్ఠరోగి బాగుపడాలంటే ఆయన ఏం చేశాడు? ఆయన చెయ్యి చాసి, నాకు ఇష్టమే కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవన్నాడు కదా. ఆయన ఏం చేశాడు? చెయ్యి చాసి అతను ముట్టి ఏం చేశాడు? బాగు చేశాడు. ఆ కుష్ఠరోగి బాగుపడాలంటే ఆయన చెయ్యి ఈజ్ టచ్, ఆయన తాకిడి సాలింది. రక్తస్రావం స్త్రీ బాగుపడాలంటే కదా, ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకో. ఆమె బాగుపడాలంటే ఆయన వస్త్రపు చెంగు ముడితే ఏం చేసిందండి? మోస్తే బాగుపడింది. 107వ కీర్తన వచనం 20 చదువుతారండి. 107వ కీర్తన వచనం 20 అండి. 107 వచనం 20. 107. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. దేని బట్టి? దేన్ని పంపి? మాట కదండి. యేసుప్రభు వారు మాట పెట్టి, మాట చేసి, మాట ఇచ్చి బాగు చేశాడు. మంచం మీద మోసుకొచ్చిన వారినే కుమారుడా నువ్వు లేచి నడవమున్నాడు కదండి. నువ్వు లేచి నడవముంటే ఏం చేశాడు? ఆయన మాట సెలవిస్తే, చెప్పండి, ఆయన మాట సెలవిస్తే బాగుపడ్డారు. ఆయన తాగితే బాగుపడ్డారు. ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడ్డారు. కానీ ఈ పాపి బాగుపడాలంటే, ఈ పాపి బాగుపడాలని మాట చాలలా, ఆయన తాకిడి చాలలా. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్మించి నిర్వహిస్తున్నాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. యేసు ప్రభువు మాట, ఆయన మాట సెలవిస్తే ఆయన మాట చేత సమస్తమును ఏం చేశాడు? సృష్టించాడు కదండి, నిర్మించాడు. ఆయన మహత్తు గల మాట చేత ఏం చేశాడు? నిర్వహిస్తున్నాడు. ఈజ్ ద మేకర్ అండ్ ద మూవర్ ఆఫ్ ద యూనివర్స్. సృష్టి నిర్మాణకుడు, సృష్టి నిర్వాహకుడు. అదంతా ఆయన మాట చేతనే. ఆయన మాట మహత్తు గల మాట. ఏ మాట? యేసు ప్రభువు వారి మాట మహత్తు గల మాట. ఆ మాట చాలా. సోదరి సోదరుడా, ఆయన బాగుపడాలంటే
ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో రక్తం కార్చవలసి వచ్చింది. ఈ పాపం బాగుపడాలి, ఈ పాపం పోవాలి, ఈ పాపం కడగబడాలి, ఈ పాపానికి క్షమాపణ రావాలి, నా రక్షణ రావాలి. ఆయన మాట చాలా, ఆయన తాకిడి చాలా, ఆయన బోధలు చాలా, ఏమి చాలా. ఈ పాపి కొరకు నీ కొరకు నా కొరకు నేను బాగుపడాలని ఆయన భారమైన సిలువ మోసుకుపోవలసి వచ్చింది. అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనుక్కోబడ్డాడు. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. అన్యాయము తీర్పు పొందిన వాడై కొనుక్కోబడ్డాడు. ఆయన ముఖాన్ని ఉమ్మి వేయబడింది, ఆయన గడ్డం పెరిగి వేయబడింది, ఆయన వీపు నాగల చాలగా దున్నబడింది. భారమైన సిలువను మోసుకుంటూ యెరూషలేము గవిని వెలుపులకు మోసుకుపోయాడు, కపాల స్థలముకు పోయాడు, కల్వరి కొండపైకి వెళ్ళాడు, ఘోరంగా సిలువ వేయబడ్డాడు. సిలువలో వేలాడుతున్న ఆ రక్షకును చూడు, ఆ ప్రభువును చూడు, ఆ ముళ్ళ కిరీటం చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ రక్షకును చూడు. తనలో ముళ్ళ కిరీటం కొడితే రక్తం కారింది, చేతుల్లో మేలుకలు కొడితే రక్తం కారింది, పాదాల్లో మేకులు కొడితే రక్తం కారింది. ఒక దుష్టుడు వచ్చి ప్రక్కలో బళ్ళతో రక్తం బల్లున చెందింది, రక్తము నీరు కారిపోయాయి. ఆ రక్షకుడు నీ కొరకు నా కొరకు ఒక శాపగ్రాహిగా భూమి ఆకాశాల మధ్య ఎవరు ఎలాడుతున్నా ఆ రక్షకును చూడండి. పాపమయ్యాడా, శాపమయ్యాడా, యాగమయ్యాడా, బలి అయ్యాడా? రక్తమంతా కాచి రక్షణ సిద్ధం చేసి చనిపోయి తిరిగి లేచాడు. మరలా చెప్తున్నా, ఆ ప్రభువును చూస్తుంటే, ఆ గాయాలు చూస్తుంటే, ఆ రక్తధారలు చూస్తుంటే నీ రాజు గుండె పగలటలేదా? నీ పాపం గుండె బద్దలు కాటలేదా? నా కొరకా ప్రభువా, నా కొరకా, నా కొరకా, నా పాపాలు క్షమిస్తానుగా, నన్ను బాగు చేయటానుగా, నా కొరకా ఈ సిలువ యాగం, నా కొరకా ఈ రక్తధారలు, నా కొరకా ప్రభువా. ఆ ప్రభువును చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తధారలు చూడు. హృదయం బద్దలు కట్టలేదా? ఈ పాపిని బాగు చేయటానికి ఆయన సిలువలో రక్తమంతా కాచి రక్షణ సిద్ధం చనిపోయి తిరిగి లేచాడు. ఈ రాత్రి చేయి సాపుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకు ఇమ్ము, నీ హృదయము నాకు ఇమ్ము. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి.